నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేసి 46 లక్షలు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, 4.5 తులాల బంగారం, 10 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన గణేష్ కు విశ్రాంత అటవీ అధికారి గతంలో త్రిపురారం మండలంలో పనిచేసేటప్పుడు పరిచయం అయ్యాడు. 2022 జూన్ 11న సూర్యాపేట వెళ్లి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. విశ్రాంత అధికారి పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్నాక డబ్బులు ఆశ చూపి ఓ మహిళను తీసుకొచ్చి ఇద్దరిని అసభ్యకర భంగిమల్లో ఫోటోలు, వీడియోలు తీసి దగ్గర పెట్టుకున్నాడు. అనంతరం వాటిని చూపుతూ కుటుంబ సభ్యులకు తెలుపుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. దాదాపు 46 లక్షల రూపాయలు బెదిరించి దశల వారీగా వసూలు చేశాడు. బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న డబ్బులతో ఎర్టిగా కారు, బంగారం, విలువైన ఫోన్లు కొని జల్సాలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 3 లక్షలు కావాలని ఒత్తిడి చేయడంతో భరించలేక సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక అన్నోన్ ఉమెన్ ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్ గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫొటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత 4 years గా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి, వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి అటు ఇటు ఒక 19 ప్రామిసరీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక 19 ప్రామిసరీ నోట్లు రాయించి ఆ అప్పు రూపంలో తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 46 lakhs వరకు వీళ్ళ దగ్గర దోచుకోవడం జరిగింది. ఇతని ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని తర్వాత ఇతన్ని ఎంకరేజ్ చేసినట్టు ఈ గణేష్కి సాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని బావమరిది శంకర్ని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.